నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు. 3 ఏళ్లలో 600 కోట్లు చెల్లించేలా ఒప్పందం జరిగిందని వెల్లడి. ఫార్ములా ఈ రేస్ అంశంలో ఎలాంటి తప్పు చేయలేదన్న కేటీఆర్. అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేసు ఎలా పెడతారని ప్రశ్న. హైడ్రాకు అధికారాలిచ్చే జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ప్రభుత్వ సమాధానాలు సరిగ్గా లేవని బీఆర్ఎస్ బీజేపీ వాకౌట్. జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం ప్రయత్నాలు. సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సభ్యుల సంఖ్య 39కి పెంపు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధమన్న పుతిన్. జెలెన్స్కీతో కాకుండా ఎవరితోనైనా చర్చిస్తామని స్పష్టీకరణ.